బాదుషా. బయట క్రిస్పీగా, బైట్ చేస్తే స్మూత్గా ఉండే ఈ బాదుషా స్వీట్ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రిపరేషన్ చేసేటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అవుతూ స్వీట్నెస్తో ఫ్లేకీగా స్వీట్ షాప్ బాదుషా లాగా హ్యాపీగా చేసుకోవచ్చు. స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ట్రై చేయండి. మరి ప్రొసీజర్ చూసేద్దామా? ఇంగ్రీడియంట్స్లో మనకి మైదా ఆర్ కేక్ ఫ్లవర్ ఆర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటారు, పెరుగు, బటర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ ఇంకా కొంచెం వాటర్ కావాలి పిండి కలపడానికి. మైదాని ఇలా జల్లించి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. మనం బటర్ అండ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల బాదుషా కొంచెం ఫ్లేకీగా వస్తుంది. పిండిని బాగా ఆల్మోస్ట్ 15 మినిట్స్ వరకు మర్దనా చేయాలి. షుగర్ సిరప్లో వేస్తే పాకం బాగా అబ్సార్బ్ చేసుకుంటుంది. ఇలా నేను చేస్తున్నట్టుగా పిండిని బాగా మర్దనా చేస్తూ కలుపుకోండి. ఈ పిండిని హాఫ్ అన్ అవర్ లిడ్ క్లోజ్ చేసి రెస్ట్ అవ్వడానికి పెట్టండి. ఇప్పుడు మీరు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టండి. ఈలోపు షుగర్ సిరప్ కోసం ఒక డీప్ బౌల్లో 2.5 కప్స్ షుగర్లో 1 కప్ వాటర్ పోసి బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు పిండిని తీసుకుని ఇంకొకసారి ఇలా బాగా మర్దన చేసి చిన్న చిన్న బాల్స్ చేయాలి. ఐదర్ నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, ఈక్వల్ సైజ్ బాల్స్ రావడానికి, ఆర్ ఎల్స్ చేత్తో అయినా బాల్స్ చేసుకోవచ్చు. రెండు చేతుల మధ్య కొంచెం ప్రెస్ చేస్తూ బాల్స్ చేస్తే షేప్ కరెక్ట్గా వస్తాయి. ఇలా మన బొటన వేలు థంబ్తో ప్రెస్ చేస్తే బాదుషా లుక్ వచ్చేస్తుంది. చూడండి. కొంచెం పిండిని ఆయిల్లో వేసి హీట్ అయ్యిందా లేదా అని చెక్ చేయండి. ఇలా సర్ఫేస్ పైకి రావాలి. స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బాదుషా అన్ని 1 by 1 వేసి ఫ్రై చేయండి. ఫ్లేకీగా ఉంటాయి కనుక హై ఫ్లేమ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసి బాదుషా యాడ్ చేసి అన్ని ఆయిల్ సర్ఫేస్ పైకి వచ్చాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. చూసారా? ఇప్పుడు ఒక బటర్ నైఫ్తో ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. షుగర్ సిరప్ ఇలా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. షుగర్ సిరప్ని 5 to 6 యాలకులు వేసి ఫ్లేవర్ ఇవ్వండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈవెన్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ ఉంది, ఇంకొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా బాదుషాల్ని ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకుని ఒక స్ట్రెయినర్లోకి తీసుకోండి. సో ఆయిల్ అంతా కూడా ఆటోమేటిక్గా పాట్లోకి ట్రిప్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ సిరప్లోని బాదుషాలని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వండి. మరీ థిక్గా అయిపోతుంది షుగర్ సిరప్, చూసుకుంటూ ఉండండి. థిక్గా అయిపోతుంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇట్లా పాకం అంతా అబ్సార్బ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు పడుతుంది మొత్తం బాదుషా అంతా షుగర్ సిరప్ అబ్సార్బ్ చేసుకోవడానికి. డీప్ బాటమ్ ప్యాన్ తీసుకోండి. సో బాదుషా అనేవి ఈజీగా షుగర్ సిరప్లో ఇమ్మర్స్ అవుతాయి. ఇప్పుడు అన్నీ వేరే మనం బటర్తో గ్రీస్ చేసిన ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ప్లేట్కి బటర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. సిల్వర్ షుగర్ బాల్స్ ఇలా మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. అట్లా ప్రెస్ చేసి ఫ్యూ రెయిన్బో స్టిక్స్తో డెకరేట్ చేస్తే బాదుషా రెడీ అయిపోతుంది. అండ్ కొంచెం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ షుగర్ బాల్స్ పెట్టి నెక్స్ట్ కొంచెం చాప్డ్ ఆల్మండ్స్ పెట్టి ఆ తర్వాత రెయిన్బో స్టిక్స్తో డెకరేట్ చేస్తే
చక్కటి బాదుషా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి మా బాదుషా రెసిపీని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.